రైట్. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలను టీడీపీ కైవసం చేసుకోవడం పట్ల కళ్యాణదుర్గం ఆ పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ అహంకారానికి ప్రజలు చరమగీతం పాడారని అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నానని చెప్తున్న అమిలినేని సురేంద్రబాబుతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. వర్గంలో టీడీపీ విజయ దుందుబి మోగించడం జరిగింది. అత్యధిక మెజార్టీతో అమిలినేని సురేంద్రబాబు గారు విజయం సాధించడం జరిగింది. గెలుపుపై ఆయన మాటల్లో ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు గెలుపుని ఎలా చూస్తారని? ఇది ఒక బ్రహ్మాండమైన గెలుపుగా భావించాలి. చంద్రబాబు నాయుడు గారిపైన ఉన్న నమ్మకం, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల ముఖ్యమైన నాయకుడు, ఆయన ఎప్పుడైతే అనుభవజ్ఞ నాయకుడు మన రాష్ట్రానికి అవసరమో ఆయనకు ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేయడం జరిగింది. ఎందుకంటే మధ్యలో ఒక్కసారి అవకాశమని జగన్ అందరినీ మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని ప్రజలందరూ గమనించి ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఎవరైనా బయటపడితే కూడా హింసిస్తాడనే ఒక భయంతో ఎవరు బయటపడుకోకుండా ఓట్లు అన్నీ కూడా తెలుగుదేశం ముక్కుమ్మడిగా వేయడం. మన అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలు, 2 ఎంపీ స్థానాలు రావడం అంటే ఇది ఎప్పుడు కూడా చరిత్రలో రాసుకోవాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే అలాంటి తీర్పు ఇచ్చారంటే ఒక్కసారి మనం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం చాలా ఉంది. మనం రాబోయే కాలంలో కూడా పార్లమెంట్లో కూడా మనకు అత్యధిక స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాలతో కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయనకు ప్రజలు నమ్మి ఆయనకి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే వై నాట్ 175 అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నేపథ్యంలో కనీసం అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్క సీటు కాకపోతే ఒక్క సీటు కూడా దక్కించుకోలేని పరిస్థితి ఉంది. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే అదే అహంకారంతో కూడిన మాట. వై నాట్ 175 అనేది ఇది ప్రజాస్వామ్యంలో మనం మాట్లాడాల్సిన మాట కాదు. ప్రజలు ఇచ్చే తీర్పు, అతను రాసుకుంటే తీర్పు కాదు. ఇది ప్రజలు ఎప్పుడైతే తీర్పు ఇస్తారో ఆ ప్రజల మీద మనము చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు. ఎందుకు ఆయనకి 7కో 10కో 12కో ఆయనకు పరిమితం చేయడం, మిగిలిన స్థానాలను తెలుగుదేశంకు కూటమి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి అందరికి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా కూడా ప్రజలన్నీ గమనిస్తుంటారు. చాలా తెలివైన వాళ్ళు ప్రజలు. ఏ రకమైన అహంకారంతో కానీ, ఏ రకమైన ఒక చిన్న చూపుతో కానీ ప్రజలను చూసినట్టు గమనిస్తే ఖచ్చితంగా వాళ్ళు మనసులో పెట్టుకుని ప్రజలందరూ కూడా ఓడిస్తారని తెలియజేస్తారు. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రధానంగా బీటీపీ ప్రాజెక్టు ఒక వెన్నెముక లాంటిదండి. దాన్నే మీరు ప్రధాన అస్త్రంగా వాడి ఖచ్చితంగా నేను అధికారంలోకి వస్తే 3 నెలల్లోనే దాన్ని కంప్లీట్ చేసి చూపిస్తానని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని ఎలా మీరు అంటే కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి ఎట్లా చెప్తారు? నేను 3 నెలలు ఏమనలేదు, 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు పూర్తి చేస్తానని చెప్పాను. ఏదైతే మనం చెప్పామో దాని ప్రకారంగా పూర్తి చేసి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ప్రజలకి ఈ సందర్భంగా ఎలా చెప్తారు సార్? ఈ కళ్యాణదుర్గం ఏదైతే విజయం సాధించామో ఇది మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి అంకితం చేస్తున్నాం. మా ప్రజల తరపున, మా అందరి తరపున చంద్రబాబు నాయుడు కృషితోనే ఈరోజు ఇంత విజయం వచ్చిందని తెలియజేస్తున్నాం. ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొందినటువంటి అమిలినేని సురేంద్రబాబు గారు తన విజయాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరితోనూ కూడా పంచుకుంటూ వైసీపీ చేసినటువంటి అరాచకాల వల్లే ప్రజలు ఈరోజు తగిన బుద్ధి చెప్పారని, కళ్యాణదుర్గం అనంతపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కనీసం ఒక్క సీటు కూడా వైసీపీకి ప్రజలు పట్టం కట్టలేకపోయారని, ప్రజలు తేదేప వైపు ఉండి మొత్తం సీట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేయడం జరిగిందని, చంద్రబాబు నాయుడు పాలనను ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ తరహా రిజల్ట్ ఇచ్చారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్ కుమార్, స్వతంత్ర టీవీ, జేఎన్టీవీ నుంచి.